ఈ వీడియో కేవలం వినోదం కోసం మాత్రమే. జంప్. మా ఫ్రెండ్ గంటే ఏదో డైలీ చికెన్ రామన్నాడు ఇచ్చేస్తే దయ్యాల కొంపలా ఉంది. బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఏంటిది? బిగ్ బాస్ కొంప. వీళ్ళు ముగ్గురు ఇక్కడ కూర్చున్నారు. సరే నేను ఇక్కడ సరే రావడం అయితే వచ్చావు కదా, నీకేమంటావు చెప్పు. సరే నేను చిరంజీవి ఫ్యాన్ సార్, నాకు డాన్సింగ్ వచ్చు, సింగింగ్ వచ్చు. ఇప్పుడు నువ్వు చిరంజీవి ఫ్యానా, నాగార్జున ఫ్యానా, బాలకృష్ణ ఫ్యానా అని మేము అడగలేదు. సరే ఇవన్నీ అందరికి వచ్చు, కానీ నీకు జోక్ చెప్పడం వచ్చా? ఓకే సార్, ఒక జోక్ చెప్తా. నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళి కూర్చున్నాను సార్, అక్కడ బ్యారర్ వచ్చి కంఫర్టబుల్ అని అడిగాడు సార్. నేను కంఫర్ట్ ఫుడ్ చెప్పాను సార్. ఓకే, నీ హ్యూమర్ బాగుంది, కానీ బిగ్ బాస్ లోకి వెళ్ళాలంటే ఇది మాత్రమే సరిపోదు. ఇప్పుడు సరిపోవట్లేదు కదా, నాకు 5 ఇంచులు 10 ఇంచులు చేయలేను కదా. ఓకే, ఇప్పుడు నీ లైఫ్ గురించి ఏమన్నా చెప్పు. నేను చిన్నప్పుడు మా అమ్మ కడుపులో నుంచి బయటికి రాగానే ఏడ్చాను సార్. మాకు తినడానికి అన్నం లేక బిర్యానీ ఆర్డర్ పెట్టుకునేవాళ్ళం సార్. ఓకే నెక్స్ట్. ఇప్పుడు మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, బిగ్ బాస్ కాన్సర్ట్ లో ఉందని మీకు ఎంతమందికి తెలుసు? ఆ కాన్సర్ట్ లో నాటక రక్షన్స్ ఇక్కడే పెట్టారని నాకు సమాచారం వచ్చింది. ఎవడా నువ్వు బుర్ర వాడకుండా ఇక్కడికి వచ్చి అడ్వాన్స్ ఫుల్లంతా బాగుంది నువ్వు. సార్ నేను రావట్ ఫర్ యూట్యూబ్ లోనే కాదు, గుంటూరు కాలంలో కూడా ఫుల్ ఫేమస్. నీలా సొల్లు చెప్పేవాళ్ళు యూట్యూబ్ కే హాక్తాను. ఇప్పుడు నువ్వు బిగ్ బాస్ లోకి వస్తే నీ దెబ్బకి చచ్చిపోతారు జనాలు. నేను సెల్లే కాదు, ఆటలు కూడా బాగా పనికొస్తావురా. ఇలా అయితే పనికొస్తావు. హలో వైస్, నేను మీ ప్రపంచ తిరుగుతున్న అన్వేషణ. 150 దేశాలు పిక్చర్ మీద ఆటలానే. ఇంతకీ నీ క్యాప్ ఏదయ్యా? ఇక్కడ బిగ్ బాస్ టూర్ చేద్దామని వచ్చాను. వాడు ఎవడో మన మీద పిక్చర్ కూడా ఉన్నాడు, నాకు తీసుకున్నాడు బయట. నిన్ను లోపల పంపిస్తే అక్కడ ఉన్న జనాలు నిన్ను కూడా చంపేస్తారు. మీరు ఒక ఛాన్స్ ఇస్తే బిగ్ బాస్ రేటింగ్ ఎక్కడికొని లేపేస్తాను. నువ్వు మమ్మల్ని లేపేయకుండా ఉంటే చాలు. సార్ రాజీవ్ గారు, మీరేంటి సార్ దారి తప్పు ఇటు వచ్చారు? నాకు యాక్చువల్గా పాలిటిక్స్ మీద సినిమాలు తీసి బోర్ కొట్టేసింది. ఇప్పుడు బిగ్ బాస్ మీద ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నాను. యా సార్, మిమ్మల్ని లోపలికి పంపిస్తే అందరు అయిపోతారు సార్. ఏం నవ్వుది? ఐస్ క్రీమ్ వద్దా నీకు? యా సారీ సార్, మీరు వెళ్ళండి. నా తరపు నుంచి ఒక 4 అమ్మాయిలు తెచ్చుకోవచ్చా? యా ఓకే, థ్యాంక్ యూ. యా సార్ చిరంజీవి గారు, మీరేంటి సార్ ఇక్కడికి వచ్చారు? సార్ మీరు ఇండస్ట్రీకి బాస్, మీకు బిగ్ బాస్ ఎందుకు సార్? నాకు కూడా చిన్న కోరికలు ఉంటాయా? రీల్స్ పెట్టాలని, లైకులు కొట్టించుకోవాలని, కామెంట్స్ చదవాలని. సార్ మీ ఫ్యాన్స్ అంటే నా ప్రాబ్లం వస్తే మా ఫ్యాన్స్ కి నేను సర్ది చెప్పుకుంటాను, లోపలికి పంపించండి. సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య. మేము చేసిన పౌరాణిక సినిమాలు అయితేనేమి, యాక్షన్ సినిమాలు అయితేనేమి, టార్చర్ అయితేనేమి, పాటలు అయితేనేమి ఎన్నో చేసి ఇప్పటిదాకా ఈ ప్రేక్షక దేవుళ్ళని అలరించాం. అయితే ఇప్పుడు ఈ ప్రేక్షక దేవుళ్ళకి బిగ్ బాస్ ఇంకా ఆనందాన్ని ఇవ్వాలని తీర్మానించుకుంటాం. బిగ్ బాస్ లో మాటలతో ఈ జనాన్ని అలరిస్తాం. నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే, ఏ మాయం చేసావే. ఇంకా అబ్బాయిలతో ప్రేమగా మాట్లాడి మనసులను మెప్పిస్తాం. लगता है कि आसमान से फरिश्ता उतर के संगे मरमराने में पन्या लेनी.
हर खली मस्ते खाब हो जाती है, पत्ती पत्ती गुलाब हो जाती है. अब ATM करो. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు ఓపెన్ చేసిన ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియో నచ్చినట్టయితే అపరిచితుడికి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ టు అపరిచితుడు. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ ఫర్ అపరిచితుడు. నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ టు అపరిచితుడు. సండే అనుకున్నా బర్త్డే అనుకున్నా